నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి ఉపయోగించింది కత్తి కాకపోవచ్చు అని ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కత్తితో దాడి చేశాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కత్తితో దాడి చేశాడు. ఆ కత్తిని కూడా పోలీసులు సీన్ రీక్రియేషన్ లో స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి ముక్కలైంది. ఒకటి తన బాడీలోనే ఇరికిపోయింది, రెండోది చెరువులో పాడేశాడు. ఇట్లా రకరకాల మాటలు వినిపించాయి. అక్కడ చెరువులో కూడా కత్తిని స్వాధీనం చేసుకున్నారు సీన్ రీక్రియేషన్ సమయంలో అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రిపోర్ట్లో మాత్రం కత్తితో దాడి చేసి ఉండకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఉపయోగించింది కత్తి కాకపోవచ్చు అంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కత్తితో దాడి చేశారని ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారంపై ఫోరెన్సిక్ రిపోర్ట్తో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్ట్లో చూపినట్లు గాయాలు సరిపోవడం లేదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఆ రిపోర్ట్లో ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనేది రాశారు. ఆ కత్తిని కూడా పంపించారు. దీంతో రిపోర్ట్లో చూపినట్లుగా గాయాలు సరిపోవడం లేదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. మెడికల్ రిపోర్టు ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది 16వ తారీఖున తెల్లవారుజామున 2:30 హాస్పిటల్కు తీసుకువెళ్లిన టైం 4:11. మెడికల్ రిపోర్టు ప్రకారం సైఫ్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళింది అఫ్సర్ అని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ అఫ్సర్ తీసుకువెళ్లారని. అయితే మొదట్లో తైమూర్ అని చెప్పారు. ఆ తర్వాత ఇబ్రహీం తీసుకువెళ్ళినట్లుగా ప్రచారం జరిగింది. అంతేకాదు మెడికో లీగల్ రిపోర్ట్ ప్రకారం సైఫ్ను ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పుడు ప్రశ్నించబోతున్నారు. అసలు దాడి ఎలా జరిగింది, దాడి చేసింది ఎవరు అని. ఇప్పటికే షరీపూర్ ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అయితే షరీపూర్ ఇస్లాం తన కుమారుని ఇందులో ఇరికించారు. తన కుమారుడు జుట్టు చిన్నగా కట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ సీసీటీవీలో కనిపిస్తున్న వ్యక్తి జుట్టు చాలా పొడవుగా ఉంది అంటూ ఈ నిందితుడు తండ్రి చెప్తూ ఉన్నారు. దీనిపై నేను పోరాటం చేయాలనుకుంటూ ఉన్నాను, కానీ భారతదేశంలో నాకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారత్కి వచ్చేసాము, ఇక్కడ హోటల్లో పనిచేసుకుంటున్నాడు అని అతని తండ్రి చెప్తున్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి న్యాయ పోరాటం చేస్తాను అని చెప్తున్నాడు. సీసీటీవీలో నిందితుడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడి దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సీన్ రీక్రియేషన్ కూడా చేశారు. ఎలా పొడిచింది, ఎందుకు పొడిచింది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా రెక్కింగ్ నిర్వహించాడు, ఈ వివరాలన్నీ కూడా పోలీసుల ముందు నిందితుడు చెప్పాడని చెప్తున్నారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో మాత్రం కొన్ని భిన్నమైనటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, భిన్నమైనటువంటి ఫైండింగ్స్ వస్తున్నాయి.